తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది. తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు. ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి, మీ విజ్ఞానానికి, మీ దక్షతకు వందనం. తెలంగాణ రత్నాలు మీరు, భారత జాతి ముద్దు బిడ్డలు మీరు, తెలుగు తేజాలు మీరు. మీరందరూ కూడా వృత్తి నిపుణులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను, సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ళ దూరంలో ఈరోజు రాణిస్తూ భారత మాత ముద్దు బిడ్డలుగా, తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా, 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు. మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నా ముందు చాలామంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు. పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా, వేలాది మైళ్ళు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డాలస్లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది. మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి, అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. టు స్టాండ్ హియర్ among families who have crossed oceans in pursuit of the American dream and to speak to you about another dream, a quieter, a rooted one, is a moment of deep emotion and purpose. Because tonight is not just a celebration, but a moment to recall the sacrifices of the martyrs, to acknowledge every individual who has risked everything against all odds for the cause called Telangana. 25 years ago, a dream was sown. It was the most unconditional dream. That dream walks among us in the form of development, pride, and identity called Telangana. And this isn't a geography that happened by chance. This is history forged by choice of the people of Telangana. నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను. కానీ నిన్ననే తెలిసింది టెక్సస్ రూపంలో, నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను, కానీ నిన్న ఎయిర్పోర్ట్లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో అని. ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట. ఒక తమ్ముడు చెప్పాడు నాకు, అన్న అది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు. ఇవాళ మీ అందరితో ఒక విషయం పంచుకోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు, అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఐ మిత్రులు సూచించిన నగరం డాలస్. ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే, ఇప్పుడే నేను పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి, గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా, ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు. అట్లాగే ఈరోజు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తూ ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 2015వ సంవత్సరంలో ఇదే డాలస్లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని, ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ 2 వారాల్లో 7 నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం. అప్పుడప్పుడే ఏర్పాటైంది రాష్ట్రం. ఎన్నో బాలారిష్టాలు, ఎన్నో సవాళ్ళు, కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో, మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. నేను ఒక్కసారి ఈరోజు 10 ఏళ్ల తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్లో చూసుకున్నా. తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరపున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు
నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది. జీవితంలో కళలు చాలామంది కంటారు, కానీ కొందరే సాకారం చేసుకుంటారు. అమెరికాలో ఇక్కడ మీ అందరికీ తెలుసు ది గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు. ఏమీ లేకపోయినా తమ మీద ఒక విశ్వాసంతో, తమ మీద ఒక నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, గుండె నిండా నిబ్బరంతో, మరి జేబులో రూపాయి లేకపోయినా, జేబులో డాలర్ లేకపోయినా, మరి తమ నమ్మకాన్నే పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్నే అమెరికన్ డ్రీమ్ అంటారు. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మధ్యతరగతి కుటుంబాల నుండి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా యువర్ ఆల్ లివింగ్ యువర్ అమెరికన్ డ్రీమ్, యువర్ ఆల్ అచీవర్స్. అట్లాగే మరి మీరు కలలు కన్నట్టుగానే మీరు ఎట్లా అయితే ఒక స్వప్నం చూశారో 2001వ సంవత్సరంలో ఒక బక్కపలుచని మనిషి ఒక కలగన్నాడు. ఆ కళ తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కదం దొక్కారు. వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో, విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు, మారుమోగించారు పోరాటాన్ని. మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు. కుట్రలను ఛేదించి, కుతంత్రాలను ఎదిరించి, అవమానాలను అధిగమించి, అవరోధాలను కూకటి వేళ్లతో పెకిలించి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ఈ సుదీర్ఘ ప్రయాణం జరిగిందో 25 ఏళ్ల పాటు దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక అరుదైన అధ్యాయం.